ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉండబడినటువంటి భారతీయ జనతా పార్టీ తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు గడుస్తున్న వర్గీకరణ అంశం అనేటువంటి ఊసే ఎత్తకుండా నిట్ట నిలువున మోసం చేసినటువంటి పార్టీ ప్రభుత్వం ఏదన్నా ఉందనుకుంటే అది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో అనేక బిల్లులను ప్రవేశపెట్టుకుంది, కానీ మా వర్గీకరణ బిల్లును మాత్రం ప్రవేశపెట్టకుండా సుప్రీంకోర్టుకు తోసేసి చేతులు దులుపుకొని నమ్మించి నట్టేట ముంచినట్టుగా కనపడతా ఉంది. కానీ అనేక సార్లు బీజేపీ పెద్దలు మా సభలకు వచ్చి వర్గీకరణ కట్టుబడున్నామని చెప్పిన మాటను కూడా గాలి మూటలుగా మార్చి ఈరోజు వర్గీకరణ సమస్యను పక్కకు పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ మోసం చేసింది మాదిగలను నమ్మిన మేము భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ మోసం చేసిందని చెప్పని మేము చెప్పడంతో పాటు ఒకనాడు ఈరోజు ఏ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి భారతీయ జనతా పార్టీ గెలుపు నా లక్ష్యమని, తెలుగుదేశం గెలుపు చంద్రబాబు గెలుపే మాదిగల గెలుపని ప్రచారం చేస్తున్న మందకృష్ణ మాదిగ గారి మాటల్ని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగ అణగారిన వర్గాల ప్రజలు నమ్మొద్దు అని చెప్పిన సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దానికి కారణం ఏంటంటే ఇదే మందకృష్ణ బీజేపీనే #1 దోషి, ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలను మోసం చేసింది బీజేపీనే #1 దోషి అని చెప్పని మాట్లాడిన విషయం గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కేంద్రంతో యుద్ధమే అని చెప్పని మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమంపై కేంద్రంపై యుద్ధమే అని చెప్పని ఆయన మాట్లాడిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మోడీ ప్రభుత్వం మీదే ఉమ్మడి పోరు ఉంటుందని చెప్పని మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. వీటితో పాటు అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దళిత వ్యతిరేకి అని చెప్పని మాట్లాడి ప్రధాని దళిత వ్యతిరేకి అని చెప్పని మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. వీటన్నిటితో పాటు నరేంద్ర మోడీ గారు పెరడ్ గ్రౌండ్లో మీటింగ్ పెడితే ఆ పెరడ్ గ్రౌండ్ మీటింగ్ ఎంఆర్పిఎస్ కార్యకర్తలను నిలదీస్తే ఆ నిలదించేటప్పుడు కిషోర్ అనే తమ్ముడిని తలబగల కొడితే ఆ తలబగల కొట్టినటువంటి తమ్ముడిని పక్కన పెట్టుకొని భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాల్సి వస్తుంది, పల్లెలకు వస్తే పరిగెత్తించి కొడతాం, ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పినటువంటి మందకృష్ణ ఈరోజు ఎందుకు మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నాడో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ వాస్తవానికి మేము ఈరోజు ఈ సమావేశాన్ని మా అన్న గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆఫీసులో మేము పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సోదరులు అన్నగారి కుమారుడు ప్రణీత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మేము ఆఫీసులో పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఉద్యమకారులంగా మా ఉండబడినటువంటి హక్కుని లేదా మాకు ఉండబడినటువంటి స్వేచ్ఛని మేము ప్రకటించే దగ్గర మేము విలేకరుల సమావేశం నిర్వహించుకున్నారు. విలేకరుల సమావేశంలో మేము మద్దతు ఇస్తున్నామని చెప్పడం, మా కండగా నిలబడమని కోరడం ఓకే, కానీ పార్టీ ఆఫీసుల్లోకి వెళ్ళి మాట్లాడటం అంటే భారతీయ జనతా పార్టీ తోటి ఎంత ములాఖాత్ అయ్యాడో మందకృష్ణని అర్థం చేసుకోవాల్సిందిగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగ అణగారిన వర్గాల ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం.